తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నాయకులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 42% రిజర్వేషన్ల అంశంపై బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇక కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కళాకారులు అన్న చెప్పినట్టు కళాకారులు తయారు చేసుకుంటారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ బీసీ నాయకులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. జిల్లాల వ్యాప్తంగా బీసీ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు రేపు కరీంనగర్లో నిర్వహించాల్సిన బీసీ గర్జన సభ వాయిదా పడింది. కరీంనగర్లో బీసీ సభ ఎప్పుడు నిర్వహించాలని దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇవాళ బీసీ నేతల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆగన్నా వస్తున్నాడు. ఇక ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ అంశంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, అదేవిధంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా గంగుల కమలాకర్, స్వామి గౌడ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మరికొంతమంది ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు ఈ నెల 8వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో బీసీ గర్జన సభ నిర్వహించాలని భావించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల బీసీ గర్జన సభను వాయిదా వేశారు. త్వరలో ఎప్పుడు బీసీ గర్జన సభను నిర్వహిస్తారనేది ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ బీసీ నేతల తరఫున బీసీ విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించాలన్న యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కామారెడ్డిలో బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులను అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టి పాస్ చేసి కేంద్రానికి పంపించింది. రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మరోసారి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తూ ఆర్డినెన్స్ పంపింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. కాబట్టి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చే వరకు బీఆర్ఎస్ బీసీల తరఫున పోరాటం చేస్తుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చే వరకు పోరాటం చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇదే అంశంతో ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ బీసీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి ఈ రోజు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మేల్కొల్పడంతో పాటు బీఆర్ఎస్ తరఫున పార్టీ తరఫున ఏ విధంగా ఫైట్ చేయాలి, మరోవైపు ఇప్పటికే రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగి రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బీసీ బిల్లులను ఆమోదం చేయాలని విజ్ఞప్తి చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణలో భాగంగా 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చాలని బీఆర్ఎస్ బీసీ నేతలు కోరబోతున్నారు. వీటన్నిటి అంశాలపై బీఆర్ఎస్ బీసీ నేతలు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సవీన్. కాబట్టి ఇప్పుడు మీరు ఆగన్నా వస్తున్నాడు. ఇప్పుడు మీకు పోతే 3 జిల్లాలు కదా? అవును. ఓకే బాస్.